70 ఏళ్ల నుండి ఏ చట్టాలైతే రైతు వ్యతిరేకంగా ఉన్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకునే దిశగా ఉన్నాయి, వాళ్ళకి సెక్యూరిటీ లేదు, భద్రత లేదు అని చెప్పుకొచ్చారో, ఆ చట్టాల ప్లేస్లో ఆ రైతుకు స్వేచ్ఛిస్తూ, ఆ రైతు తన ఇష్టం వచ్చిన చోట అమ్ముకునే అవకాశం ఇస్తూ, ఆ రైతుతో ఒప్పందం కుదుర్చుకునేటువంటి వాళ్ళకి భద్రత ఇస్తూ, రైతుకి వాళ్ళ నుండి భద్రత ఇస్తూ ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తే దాన్ని చెడగొట్టడం ద్వారా మళ్ళీ దళారీ వ్యవస్థని పెంచి పోషించేందుకోసం దేశంలో ఉన్నటువంటి యాంటీ మోడీ శక్తులన్నీ ఏకమవుతున్నాయి. వీళ్ళు ఇదివరకు జిఎస్టీని వ్యతిరేకించారు, నోట్ల రద్దుని వ్యతిరేకించారు, సిఏఏని వ్యతిరేకించారు, అయోధ్యని వ్యతిరేకించారు, అదే సందర్భంలో శబరిమలని సమర్థించారు. అంటే మోడీ ఏది చేస్తే అది వ్యతిరేకం, మోడీ ఏది అనుకూలం అంటే అది వ్యతిరేకం అనేటువంటి తరహా బ్యాచ్ అంతా మళ్ళీ ఒక్కటై ముందుకు వస్తున్నారు. సరే, ఇప్పుడు అందులో కేసీఆర్ గారు కూడా కలిశారనుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే 2 గ్రూపుల చేతిలో ఇప్పుడు ఉద్యమం అంతా హర్యానా, పంజాబ్ వాళ్ళ వైపు నుండినే వస్తున్నటువంటి దానికి రీజన్లలో ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఒక్కటి చూసుకుంటే అత్యధికంగా గోధుమ పండేది అక్కడ పంజాబ్, అత్యధికంగా గోధుమల్ని ప్రొక్యూర్ చేసేది అంటే సేకరించేది ఎక్కడి నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది పంజాబే. అట్లాగే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందుతున్నది ఎవరు? పంజాబ్ రైతులే. పంజాబ్లో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఎఫ్సిఐ ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది ఇంతకాలం పాటు అంటే పంజాబ్స్ బిగ్గెస్ట్ ఆర్టీ కంపెనీ సుఖ్వీందర్ అగ్రో. ఇది ఎవరిది? ఈ సుఖ్వీందర్ అగ్రో అంటే హర్ప్రీత్ బాదల్ది. బాదల్ కుటుంబానికి సంబంధించిన మొన్న వాళ్ళ కోడలు గారు రాజీనామా కూడా చేశారు కదా, ఆ హర్ప్రీత్ బాదల్ది. అట్లాగే వీళ్ళ దగ్గర నుండి ఎఫ్సిఐ ఎందుకు సేకరిస్తోందంటే రైతుల నుండి సేకరిస్తున్నట్టుగానే చూపెడతారు. అక్కడ రైతులు వాళ్ళకి అమ్మితే వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టుగానే చూపెడతారు. ఇది ఇప్పుడు ఏమవుతుంది? ఈ చట్టం వస్తే వాళ్ళకి ఆగిపోతుంది. అట్లాగే ఇది మోస్ట్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కడుంది? పంజాబ్లో ఉంది. అట్లాగే ఈ హర్ప్రీత్ సింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థే ఆ వ్యాపార కార్యకలాపాలు కూడా అక్కడ నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు చెరుకుకి సంబంధించినటువంటిది ఎవరి చేతిలో ఉంది? శరద్ పవార్ చేతిలో ఉంది. ఈ లిక్కర్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ వచ్చేది ఎక్కడి నుంచి? చెరుకు నుంచి. అది ఎక్కడి నుంచి వెళ్తుంది? శరద్ పవార్ వాళ్ళ వైపు నుంచి వెళ్తుంది. కానీ ఇక్కడ శరద్ పవార్ వాళ్ళ ఉద్యమంలో ఇప్పుడు ఊరికనే మద్దతు ప్రకటించారు, కానీ ఎందుకు ఇక్కడ రైతులు ఉద్యమం చేయట్లేదు? అక్కడ చేస్తున్నారు అంటే కుటుంబాల పరమైనటువంటి చేతులలో ఉండాలి, వీళ్ళ చెప్పు చేతలో ఉండదు. ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీ అంతా పవార్ చేతిలో ఉంటుంది. ఇటు గోధుమను బియ్యం అట్టించి బాస్మతి బియ్యం సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. పేరుకి అవి ఇండస్ట్రీస్, చేసేది ఒక రకంగా చెప్పాలంటే ఈ మండీ కార్యకలాపం. అంటే వాళ్ళే కొంటారు రైతుల దగ్గర నుంచి. ఇప్పుడు రైతుకి వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అందులో అగ్రిమెంట్లో కూడా క్లియర్గా ఏమనుంది? ఇదివరకు ఎప్పుడు ఇస్తారో వాళ్ళు ఇష్టం వీళ్ళు. ఇప్పుడు ఇదివరకు మనకు కూడా అంతే కదా, క్రిందటిసారి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ డిమాండ్ చేయడం, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారు కానీ డిమాండ్ చేయడం ఏంటి? సేకరించిన నెల రోజుల్లోపు ఇవ్వండి అనేది. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెన్స్ అయిపోతుంటుంది. రైతు ఇష్టం, వీళ్ళకి అమ్మచ్చు, అమ్మపోవచ్చు, ఎక్కువ రేట్ ఇచ్చే చోటకి అమ్మేసుకోవచ్చు. అది నష్టపోయేది ఎవరు? ఈ కుటుంబాలు. సేమ్ టైం ఈ మండీలకి హెడ్స్ ఎవరుగా ఉన్నారు? వాటన్నిటికి కూడా అంటే మనకి మార్కెట్ యార్డ్లు అంటే అక్కడ మండీలు అంటుంటారు. వాటికి హెడ్స్గా ఎవరున్నారు? వీళ్ళ నాయకులే ఉన్నారు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలో. ఇప్పుడు అక్కడికి కనుక సరుకు తీసుకెళ్ళకపోతే 100 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతారు. వాళ్ళ కుటుంబాలు వాటి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి కొంతమంది నేతల ప్రోద్బలంతో రైతుకిచ్చిన హక్కుని కాలరాసి పాత చట్టాలే కరెక్ట్ అన్నటువంటి వాదనని ఇది రద్దు చేసేయమంటారు. పాత చట్టం కరెక్ట్ అయితే ఇంతకాలం ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి, అన్యాయాలు ఎందుకు జరిగినాయి, ఎందుకు రైతులు ₹1 మిగిల్చుకోలేకపోయారు అని అడిగితే దిక్కుమొక్కు ఉండదు. ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక జోదం.